ప్రజా సంఘాలతో మాట్లాడకుండా ఒంటెత్తు పోకూడగా ఈరోజు చట్టాన్ని రద్దు చేయడానికి పూనుకుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఉపాధి హామీ పథక కూలీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ బీపీజీ రామ్జీ అనే పేరుతో ఈరోజు ఆ పథకాన్ని పెట్టింది. అదేవిధంగా కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే 90-10% ఉన్నాయో ఈరోజు 60-40% రాష్ట్రాలపైన భారం మోపుతుంది. ఈ భారం మోపితే రాష్ట్రాలు ఎప్పుడైనా ఈ పథకం మాకు బరువు అనిపిస్తుంది, కాబట్టి మేము ఈ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ చట్టం అమలులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలు ప్రతి గ్రామంలోన పన్నులు పెట్టమని అడిగితే ఈరోజు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పనులు పెట్టే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా చేసిన పనికి 5 వారాలు 6 వారాలు 9 వారాలు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంతకు మునుపు మస్టర్డ్ విధానం ఉండేది. అయితే ఈరోజు వాళ్ళు ఫోటోలు తీసుకొని మరి 2 కోట్ల చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం వల్ల ఈరోజు కూలీలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కొద్దో గొప్ప అభివృద్ధి చెందినారంటే ఈ ఉపాధి హామీ పథకం వల్ల రోడ్లు వేయడము, పాఠశాలలు కట్టించడము, సచివాలయాలు కట్టించడము, ఇంకుడు గుంటలు పెట్టడము, ఇవన్నీ కూడా గ్రామీణ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ పథకం ఈ స్కీమ్ కానీ అభివృద్ధి అయితే పంచాయతీ నిర్వీర్యమవుతుంది, పంచాయతీకి నిధులు రావు. అందువల్ల ఈ పథకాన్ని ముందు పద్ధతిలోనే మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.